కీర్తనల గ్రంథము 127వ కీర్తన 4 వచనం చదువుకుందాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. నేను రీసెంట్‌గా ఒక వీడియో చూశాను. ఒక పేరెంట్ తన ఆటో డ్రైవర్ అయితే ఆ యొక్క ఆటో డ్రైవర్ అయ్యుండి రోజు కష్టపడి సంపాదించితే వచ్చిన ఆ డబ్బుతో తన కుమారుణ్ణి చదివిస్తా ఉన్నాడు. ఆ కుమారుడు ఒకరోజు తండ్రిని అడిగాడు. నాన్న, నాకు ఒక మంచి బైక్ కావాలి. ఆ బైక్ నాకు కావాలా అంతే. నువ్వు కొనిస్తావా? కొనివ్వవా? నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి చాలా పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టాడు. అడిగాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడినారు. ఒకవేళ ఈ బైక్ కొనివ్వకపోతే ఎక్కడ నా కుమారుడన్నా ఇంట్లో నుండి వెళ్ళిపోతాడేమో, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడేమో అని పాపం ఆ ఆటో డ్రైవరు తన దగ్గర శక్తి లేకపోయినా, కొనే శక్తి లేకపోయినా తన అప్పు తీసుకోనో, లోన్ తీసుకోనో ఎలాగో ఒకలాగా తన కుమారుడికి 2.5 లక్షలు పెట్టి ఒక బైక్ తీసిచ్చాడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు. ఆ అబ్బాయి యూత్ అన్నమాట. యంగ్‌స్టర్. హి వాస్ యంగ్‌స్టర్. ఎందుకు వాస్ అంటున్నానంటే, తర్వాత తెలుస్తుంది ఎందుకు వాస్ అన్నాను అని నేను చెప్పాననేది. అయితే ఈ యొక్క కుమారుడు ఆ బైక్‌ని చూసి చాలా సంతోషపడి ఏం చేశాడంటే, ఆ రోజు నుండి దసరా ఫెస్టివల్‌కి ముందే జరిగిందనమాట. నాకు కావాలి కొనండి అని అలా చెప్తే తండ్రి కొన్నాడు. ఇంకా తన ఫ్రెండ్స్‌ని తీసుకొని ఈ కుమారుడు అక్కడ, ఇక్కడ రోడ్లలో ఇష్టానికి తిరుగుతా ఉన్నాడు. కొనిన ఈ రోజు కాక నెక్స్ట్ డేనే యాక్సిడెంట్‌లో స్పాట్ డెత్ చనిపోయాడు. తాను, తన ఫ్రెండ్ ఇద్దరు కూడా ప్రయాణం చేశారండి. తన కుమారుడు మరణించాడు. ఆ తల్లి, తండ్రి మీడియా ముందొచ్చి చెప్తున్నారు. "నా కుమారుడు ఇలా అన్నాడు. మీరు కొనిస్తారా? నేను మిమ్మల్ని విడిచిపెట్టిపోతాను. లేదా నేను చచ్చిపోతానని మమ్మల్ని భయపెట్టాడు. కొనిచ్చినా కూడా నా కుమారుడు మరణించాడని" చెప్పి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కేవలం ఈ కుమారుడే కాదు యంగ్‌స్టర్ చాలా మంది యవ్వనస్తులు ఎలాగున్నారంటే తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మీరిస్తారా? చస్తారా? నో యవ్వనస్తులారా! మీ జీవితం చాలా విలువైనది. మన జీవితము చాలా విలువైనది దేవుని దృష్టిలో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలోని బాణముల వంటి వారు. యెస్, దేవుని యొక్క బలవంతమైన